సో అందరికీ ప్రైజ్ ది లార్డ్, గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మనము లేవి కాండమును అధ్యయనం చేస్తున్నాం. లేవి కాండం యొక్క పరిచయాన్ని మనం చూసుకున్నాం. లేవి కాండాన్ని మనం గమనించినట్లయితే ఇది మోషే రాసిన గ్రంథము, ధర్మశాస్త్రంలో 3వ గ్రంథము. సుమారు 1445 సంవత్సరం 1444 సంవత్సర కాలంలో రచించారు. సో ఇది సీనాయి పర్వతం దగ్గర రచించబడినటువంటి గ్రంథము. సో ఈ యొక్క గ్రంథము ఇజ్రాయేలు ప్రజల కొరకు రచించబడినది. ఈ యొక్క గ్రంథంలో 27 అధ్యాయాలు ఉన్నాయి, 659 వచనాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఎలియాసరు, ఇతామారు. వీరందరూ కూడా యాజకులు. ప్రధాన యాజకుడు అహరోను, ఆయన కుమారులు యాజకులు. ఆయన తర్వాత మరి ఆయన కుమారులు యాజకులు అవుతారు. సో మరి మోషే వారికి నాయకుడు. సో మోషే, అహరోను, తన కుమారులు మరి ఆ యొక్క పరిశుద్ధ ప్రత్యక్ష గుడారంలో వారు చేయవలసినటువంటి యాజక ధర్మములను గురించి అక్కడ ఈ యొక్క గ్రంథంలో మనం చూసుకుంటాం. మనం చూసినట్లయితే ఈ గ్రంథంలో మనకు బలులు, తర్వాత పండుగలు, తర్వాత ఆ యొక్క ఆఫరింగ్స్, ఆ తర్వాత దినములు, వీటన్నిటిని కూడా పాటించమని దేవుడు చెప్పాడు. వాటి గురించి ఈ గ్రంథంలో మనము చూసుకుంటాం. సో ప్రప్రథమంగా మనం గమనించినట్లయితే ఈ విషయాలు మనకు కనబడతాయి. సో మొదటి 2 భాగాలు దీనిలో ఉన్నాయి. మొదటి భాగంలో దేవుడు ఎంత పరిశుద్ధుడో, మరి ఎంత పరిశుద్ధంగా దేవుని ఆరాధించాలి, ఎంత పరిశుద్ధంగా ఆ యొక్క టాబర్నికిల్ అనగా ప్రత్యక్ష గుడారాన్ని ఉంచాలి, మరి ఆ యొక్క ఆఫరింగ్స్ కానీ, బలులు కానీ, పండుగలు కానీ, మరి ఆ యొక్క ప్రతిదినము చేయవలసినటువంటి ఆ యాజక ధర్మము కానీ ఎంత పరిశుద్ధంగా అయిందో, అది ఎంత పరిశుద్ధంగా చేయాలో అనేది మొదటి భాగంలో మనకు కనబడుతుంది. రెండవ భాగంలో మనకేం కనబడుతుందంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను. అంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మరి ఆయన ఆరాధించేటువంటి ఇజ్రాయేలీలు, ఈ దినమున ఆత్మిక ఇజ్రాయేల్ అయినటువంటి మనం కూడా ఆ పరిశుద్ధ దేవుని పరిశుద్ధముగా ఆరాధించాలి, పరిశుద్ధంగా ఆయన్ను కొనియాడాలి, ఆయన వెంబడించాలి. సో ఈ 2 ముఖ్య విషయాలు దీనిలో కనబడతాయి. సో దేవుణ్ణి ఎలాగూ ఆరాధించాలి, ఎలాగూ సేవ చేయాలి, దేవునికి ఎలా విధేయత చూపించాలి అనేటువంటివి మనకు ఈ యొక్క లెవిటికస్ అనగా లేవి కాండంలో మనకు కనబడతాయి. సో ముఖ్యమైనటువంటి మాట ఏం కనబడుతుంది అంటే హోలీనెస్, పరిశుద్ధత, పవిత్రత. దాదాపు 87 సార్లు ఈ యొక్క గ్రంథంలో మనకు కనబడుతుంది. తర్వాత ప్రొపిషియేషన్ అనగా ప్రాయశ్చిత్తం చేయబడుట, ఇది 45 సార్లు మనకు ఈ యొక్క గ్రంథంలో కనబడుతుంది. సో బలులు అనేటువంటివి కోడెలు, తర్వాత గొర్రెలు, మేకలు, పక్షులు, వీటినన్నింటిని కూడా అర్పిస్తారు. వాటిని అర్పించేటప్పుడు ఆ రక్తమును బలిపీఠం మీద, బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి. సో ఆ రక్తం అనేటువంటిది ఆ యొక్క జీవికి ప్రాణమై ఉన్నది కనుక మరి మన ప్రాణమునకు బదులుగా మరి వాటిని బలిగా ప్రాయశ్చిత్తంగా అర్పించడాన్ని బట్టి మరి మనుషులు అదే ఇజ్రాయేలు ప్రతిగా ఆ యొక్క ఎడ్లు, గొర్రెలు, మేకలు, పక్షులు అర్పించబడుతున్నాయి కదా. సో వారి ప్రాణమునకు బదులుగా ఆ జంతువులు, పక్షులు ప్రాణం అర్పించి వారు ప్రాయశ్చిత్తం పొందుతున్నారు అనేటువంటి. సో అదేవిధంగా మనము చూసినట్లయితే ఈ యొక్క లెవిటికస్లో, లేవి కాండంలో బలులు, అర్పణలు, పండుగలు, మరి స్నానాలు, మరి పరిశుద్ధ సమాజంగా కూడుకుంటా పరిశుద్ధ దినములు, ఆత్మీయ సూత్రాలు, నైతిక సూత్రాలు మనకు ఈ గ్రంథంలో కనబడతాయి. సో
ఇన్ నట్షల్ మనము దీన్ని ఆరాధనా గ్రంథము లేకుంటే పరిశుద్ధ గ్రంథము అని కూడా మనము చెప్పుకోవచ్చు. పవిత్రీకరణ గ్రంథము, ఆరాధనా గ్రంథము. సో ఈ గ్రంథాన్ని మనం అధ్యయనం చేయడానికై, సులువుగా అర్థం చేసుకోవడానికై దీన్ని 10 భాగాలుగా మనం విడగొట్టుకున్నాం. మొదటిది బలులు. 5 రకాలైనటువంటి బలులు, క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటి బలుల గురించి మనం చూస్తాం. మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు. తర్వాత యాజకులు వారు అభిషేకించబడటం. యాజకులు యాజక ధర్మము చేయడానికై వారు అభిషేకించబడతారు. చూడండి, నిర్గమకాండంలో మనం ఏం చూసుకున్నాము? ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణము, దానికి సూచనలు, తర్వాత దాన్ని నిర్మించారు. బెసలేల్, అహోలియాబ్ అనేటువంటి 2 వ్యక్తులు ఇజ్రాయేల్ సహాయంతో దాన్ని నిర్మించారు. తర్వాత యాజకులకు వస్త్రములు, దేవుడు పరిశుద్ధ వస్త్రములు కుట్టించమని చెప్పాడు. సో వాటిని కూడా వారు కుట్టించారు. సో ఆ తరువాత వారు ఆ వస్త్రమును ధరించుకొని ఆ యొక్క పరిశుద్ధ ఆ పరిశుద్ధ టబర్నకిల్ అనగా ప్రత్యక్ష గుడారంలో వారు ఎలాగో పరిచర్య చేయాలి. పరిశుద్ధ ప్రత్యక్ష గుడారం ఉంది, సమాజపు మందిరం ఉంది, యాజకులు ఉన్నారు, వస్త్రాలు ఉన్నాయి. సో నౌ దే హ్యావ్ టు యాక్ట్. వారు దేవుని ఆరాధించే క్రమము, పరిశుద్ధంగా ఆరాధించే క్రమం మనం లేవికాండంలో చూస్తాం. తర్వాత కొన్ని ఆరోగ్య సూత్రాలను ఇజ్రాయేలుకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. 4వది కొన్ని తల్లిదండ్రులకి కొన్ని నియమాలను దేవుడు ఇచ్చాడు. అది 12వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత 13 నుంచి 15వ అధ్యాయంలో కుష్టి రోగము గురించి మనం చూస్తాం. కుష్టి రోగము, దానికి వైద్యం ఏంటి, దాన్ని ఎలాగ నిర్మూలించాలి, వారికి విధి విధానాలు ఏంటి, ఆ రోగం వచ్చిన వాళ్ళని ఎక్కడ ఉంచాలి, వారు ఎలాగ శుద్ధీకరణ చేసుకోవాలి, వారు స్వస్థపరచబడిన తర్వాత వారు ఎలాగ పరిశుద్ధ మందిరంలోనికి రావాలి, దానికి ఉన్నటువంటి నియమాలను గురించి దేవుడు అక్కడ చెప్తాడు. ఆ తర్వాత 16వ అధ్యాయంలో ప్రాయశ్చిత్తం గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. 17వ అధ్యాయంలో దహన బలి యొక్క ప్రత్యేకతను గురించి, అక్కడ విధి విధానాలను గురించి చెప్తా ఉన్నాడు. 18 నుండి 22వ అధ్యాయంలో సామాజిక జీవితంలో ఉండవలసినటువంటి నియమాలను గురించి దేవుడు అక్కడ చదివిస్తా ఉన్నాడు. 23వ అధ్యాయంలో మరి పండుగలు, ప్రవచనాల గురించి రాయబడి ఉన్నది. ఇజ్రాయేల్ ప్రజలు ఆచరించవలసినటువంటి పండుగలు, తర్వాత వారికి మరి దేవుడు ఇచ్చినటువంటి ప్రవచనాలు. 24 నుంచి 27వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే మరి అక్కడ కూడా ఇజ్రాయేల్ ప్రజలు కనాను దేశంలోనికి ప్రవేశించడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు, వారికి ఇచ్చినటువంటి ప్రవచనాలు, వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రవచనాలు మరియు వారికి ఇచ్చినటువంటి ప్రామిసెస్, వాగ్దానాల గురించి మనం చూసుకుంటాం. మనము ఈ యొక్క అధ్యాయం మొదటి భాగంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. లెవిటికస్ చాప్టర్ 1 and 2. లేవికాండము మొదటి అధ్యాయము 1-2 వచనాలు చదవండి. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారంలో నుండి అతనికి ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకుని రావలెను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ప్రత్యక్ష గుడారములో నుండి మోషేకి ఎలాగో సెలవిచ్చును అని రాయబడింది. సో మనము నిర్గమకాండంలో మనం చదువుకున్నట్లయితే దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు ఇజ్రాయేల్ ప్రజలకు? మొట్టమొదటిగా మోషేకి ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? ప్రత్యక్ష మోషేకి సీనాయి పర్వతం మీద మండుచున్న పగలో నుండి మోషేకు దేవుడు తను తాను ప్రత్యక్షపరిచాడు. మోషే, నీ చెప్పులు విడుము, మోషే నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలము, అది హోరేబు పర్వతము. హోరేబు పర్వతంలో సీనాయి పర్వతం ఒక శిఖరం. సో ఆ యొక్క హోరేబు పర్వతం మీద నుండి దేవుడు మోషేకు తను తాను కనబరుచుకొని
మరి ఆ యొక్క పొద కాలిపోలేదు, మండుచున్నది కానీ పొద కాలిపోలేదు. సో ఆ విధంగా దేవుడు ఆ యొక్క స్థలంలో మోషేని పవిత్రపరిచాడు. ఆ స్థలంలో మోషేని శుద్ధీకరించాడు. ఆ దహించు అగ్ని వలె, ఆ పరిశుద్ధ అగ్ని ద్వారా మోషేలో ఉన్న మలినాన్ని తీసివేసి హోరేబు పర్వతం మీద నుండి మోషేతో దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత మోషే వారికి నాయకుడిగా ఉండి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించి ఎర్ర సముద్రం దాటించి సీనాయి పర్వతం దగ్గర తీసుకొచ్చినప్పుడు మరి దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడాడు? తన మహిమను కనబరిచి ప్రత్యక్షపరచుకొని దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు వారికి? సీనాయి పర్వతం మీద ప్రత్యక్షమయ్యాడు. సో ఆ తర్వాత దేవుడు మోషేను ఒక్కడనే పైకి రమ్మన్నాడు. 40 దినములు 40 రాత్రులు అక్కడ ఉండి దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు అనుగ్రహించాడు. అనేకమైనటువంటి నైతిక సూత్రాలను సెలవిచ్చాడు. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం నిర్మించిన తరువాత చివరిలో నిర్గమకాండం చివరి భాగంలో దేవుడు సీనాయి పర్వతం మీద నుండి ప్రత్యక్ష గుడారంలోనికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. సో ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలోని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యక్ష గుడారాన్ని అమర్చారు, సమాజ మందిరం నిర్మించారు. ఆ యొక్క సమాజ మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దేవుడు మోషేని పిలుస్తున్నాడు. మోషే మోషే కమన్ టు మీ అంటున్నాడు. మోసెస్ కమన్ టు మీ అంటున్నాడు. అండ్ స్పీక్ అన్ టు ది పీపుల్, ప్రజలతో మాట్లాడము అని అంటున్నాడు. అని ఏమంటున్నాడు? ఎవరైనాను నీవు ఇజ్రాయేలు తెట్లనము, మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకొని రావాలను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు ఇజ్రాయేలు ప్రజలను. మోషేతో పాటు ఆహ్వానిస్తా ఉన్నాడు. మోషే ఆల్రెడీ శుద్ధీకరించబడ్డాడు, పవిత్రపరచబడ్డాడు, నాయకుడిగా ఎన్నుకొనబడ్డాడు. ఇజ్రాయేలు ప్రజల గురించి దేవుడు చింతించుచున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి వారు, ఇజ్రాయేలు ప్రజలు పాపము చేసేటువంటి వారు, వారు మరి అవిధేయులు, సనుక్కునేవారు, గొనుక్కునేవారు. కనుక వారిని దేవుడు విడిపించి వారిని తన దగ్గరికి తీసుకొని వచ్చి వారిని మరి వారిని సంపూర్ణులుగా చేయాలని, వారిని సమాధానపరచాలని దేవుడు ఆశపడుతూ వారికి పిలుపునిస్తా ఉన్నాడు. మోషే, tell the Israelites, come to me and offer the offering, burnt offering. If anybody wants to offer me a burnt offering, he should offer like this. సుప్రీమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఆహ్వానం పలుకుతా ఉన్నాడు. తన పరిశుద్ధ మందిరం నుండి ఆహ్వానం పలుకుతా ఉన్నాడు. నా ప్రియులారా, నా ప్రజలారా, నేను ఎన్నుకొనబడిన ప్రత్యేకింపబడిన ప్రజలారా, ఎంతకాలం నాకు దూరంగా ఉంటారు? Come to me, come close to me, dwell with me, have fellowship with me. నాతో సహవాసము చేయండి. ఈ పరిశుద్ధ ప్రత్యక్ష గుడారం యొక్క క్రమాన్ని నేర్చుకునండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి, మీ వస్త్రం ఉదుక్కునండి అని దేవుడు వారికి ఆహ్వానం కలుగుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆహ్వానము మనము కొత్త నిబంధనలో కూడా చూస్తాం. కొత్త నిబంధనలో కూడా చూస్తాం. పాత నిబంధనలో మనం చూస్తాం. యెషయా 65వ అధ్యాయము 2వ వచనంలో మనం ఈ మాటను, ఈ యొక్క ఆహ్వానాన్ని చూస్తాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెషయా గ్రంథము, ఐజయా చాప్టర్ 65 verse 2. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుచున్నాను. సో లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు. ఏమైనటువంటి దేవుని బిడ్డ, మనిషి జన్మ కర్మ పాపి. మనిషిని హృదయంలో ఉన్నదంతా ఏముంది? హృదయం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? సో ఎందుకు ఘోరమైన వ్యాధి గలది? ఎందుకు మోసకరమైనది అని అంటే, మనుష్యుడు ఎప్పుడు కూడా తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకునేటువంటి వాడు. మనుషుని దృష్టి అంతా ఏమి తిందుము, ఏమి త్రాగుము, ఏమి ధరించుకుందాము,
నేను సొసైటీలో ఎలాగ ఉండాలి, నేను సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఒకటికంటే మిగులుగా ఉండాలి, ఇంకొకటి నాకంటే తక్కువగా ఉండాలి. సమాజంలో ఉన్నటువంటి అతని ధ్యాస అంతా కూడా మరి తను ఎలాగూ మెరుగ్గా ఉండాలి, తను ఎలాగూ తాను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునాలి, తాను అతి తక్కువ కాలంలో ఎంత గొప్పవాడు అయిపోవాలి అనేటువంటి ఆలోచనతో నిండి ఉంటాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మంతో నిండి ఉంటాడు. శరీరంలో మంచిది నివసింపదగినది ఏది లేదు కాబట్టి మరి మనిషి ఎప్పుడు కూడా తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గం నడుచుకుంటూ ఉన్నారు. అలాంటి స్థితిలోని ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. కనుకని ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు, మీ చెడు మార్గం నుండి వెడవండి, రండి, ఈ యొక్క పరిశుద్ధ ప్రత్యక్ష గుడారం యొద్దకు రండి, నాతో కూడా పరిశుద్ధతలో పాలు భాగస్తులు అవ్వండి, మీ యొక్క చెడు మార్గమును విడిచిపెట్టండి, మీ దురాలోచనను విడిచిపెట్టండి, రండి, బలిని అర్పించండి అని దేవుడు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోబడి నల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాచుతున్నాను. How long we go away from God? ఎంతవరకు మనం దేవుని దుఃఖపెడతాం? ఎంతవరకు మనం దేవునికి లోబడకుండా మన సొంత ఆలోచన అనుసరించి, మన చెడు మార్గం అనుసరించి మనం దూరంగా వెళ్ళిపోతాం. అందుకని దేవుడు మరి దినమెల్లా చేతులు చాచి కన్నీటితో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు సమస్తము చేసి ఉన్నాడు. ఆయన చేయనంటూ ఏమీ లేదు. ఈ డైడ్ ఆన్ ది క్రాస్, ఆయన కలువరి శిలువలో మరణం పొందాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన మన కొరకు సమస్తమును సంపూర్ణము చేశాడు. ఆ రక్తము ద్వారా మన పాపంలో క్షమాపణ, మనకు విమోచన కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసిందల్లా పూర్ణ మనసుతో మనం దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నా యెడల దయ చూపించు, ప్రభువా నేను ఘోరపాపిని, నేను దౌర్భాగ్యుడును, నాలో తెలియనటువంటి రహస్య పాపం ఉన్నది ప్రభువా, నా పాపమును క్షమించు. ఇదిగో ప్రభువా మీ రక్తంతో నన్ను కడుగుము, నన్ను బాగుగా కడుగుము, నా నన్నెత్తి మొదలుకు నరికాల వరకు నా హృదయమును శుభ్రపరచుము ప్రభువా. నేను మరలా తప్పిపోతున్నాను, నేను మరలా దారి తప్పిపోతున్నాను. మిమ్మల్ని ఎరిగినప్పటికీ తెలియనటువంటి పాపము నాలో, రహస్య పాపము నాలో ఉంటున్నది, ఎరిగి నేను మీ దారి తప్పిపోతున్నాను ప్రభువా అని ప్రభు దగ్గరకు రమ్మని, క్షమాపణ అడగమని, మనం సరి చేసుకోమని దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు. అందుకని ఒక పాట, సువార్త గురించిన ఒక పాట ఉంటది. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు అని దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు. వేగిరపడి రమ్మంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. మత్తయి సువార్త 11:28 అదే ఆహ్వానం క్రొత్త నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా యొద్దకు రండి, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, how long we keep ourselves away from the tabernacle of God? దేవుని యొక్క మందిరం నుంచి ఎంతకాలం మనం దూరం ఉంటాం? దేవుని ఎరిగిన తర్వాత కూడా మనం దేవుని మందిరంకి దూరంగా ఉంటే దేవుడు మన గురించి చింతించుచున్నాడు, దుఃఖించుచున్నాడు. పరిశుద్ధ ఆత్మ దుఃఖపడుతూ ఉన్నది. కనుక వెన్నమెల్లా చేతులు చాచి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా అదే ఆహ్వానాన్ని, చివరి ఆహ్వానం ఇది. మరి దేవుడు తన యొక్క తీర్పు దినానికి ముందు ఆయన ఇచ్చినటువంటి ఆహ్వానం. ప్రకటన గ్రంథం రెవల్యూషన్స్ చాప్టర్ 3:20. నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. సో దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు, హృదయం అనే తలుపు యొద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము.
ఇది పరిశుద్ధ బల్లకు సాదృశ్యంగా ఉన్నది. ఇది పరలోకపు సహవాసమునకు సాదృశ్యంగా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు హృదయం అనే ద్వారం యొద్ద నిల్చొని తలుపు తట్టును. హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు. హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు. నిలచి సకల విధములను నిలచే సదయుడగుచు తాటుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతనే. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతనే. అతడు పరుడుగాడు రాక్షకుండు సకల విధములను. అతడు పరుడుగాడు రాక్షకుండు సకల విధములను. ఆయన పరుడుగాడు రక్షకుండు. హృదయం అనేది తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాడు. ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఎంతకాలము హృదయ ద్వారం మూసుకొని ఉంటావు? ఎంతకాలము నాతో సహవాసం లేకుండా ఉంటావు? ఎంతకాలము నాతో బల్ల సహవాసం లేకుండా ఉంటావు? ఎంతకాలము నువ్వు పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటావు? నో, ఇప్పుడే నీ హృదయ ద్వారం తెరువు. నేను నీతో కూడా మరి భోజనం చేస్తాను, నీ హృదయంలోనికి వస్తాను, నీ హృదయంలో వాసం చేస్తాను. నా యొక్క పరిశుద్ధ బలలో పాలుపొప్పులు పొందే భాగ్యాన్ని ఇస్తాను. నాతో కూడా నువ్వు నాతో కూడా భోజనం చేసే భాగ్యాన్ని అనుగ్రహిస్తాను అంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ విధంగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఆహ్వానించినట్లే నిన్ను నన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కలువరి శిలువలో ఆయన కార్చిన రుధిర దారులను మరి స్మరించుకుంటూ, ఆయన మన కొరకు చేసిన త్యాగము స్మరించుకుంటూ, మరి మనం శుద్ధీకరించుకుంటూ, మనం ప్రభువుకు ద్వారం తెరిచినప్పుడు ప్రభు మన హృదయంలోనికి వచ్చి మనతో సహవాసం చేస్తాడు. పరిశుద్ధాత్మ వరాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మరి మంచి చెడులను మనకు తెలియచేస్తాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనం ఒప్పిస్తాడు. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది తప్పు, ఏది ఒప్పు, ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడుతాడు. మనకు తెలియకుండానే అనేకమైన ఉపద్రవం నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం పాటలో కూడా పాడుకున్నాం. మన ఎవరు మనం విడిచినా కూడా, తల్లి తండ్రి మనం విడిచినా కూడా, మన బంధుమిత్రులు మనల్ని కాదన్నా కూడా, మనల్ని విలువని ఎడబాయిన దేవుడు, అంత మంచి దేవుడు మన దేవుడు. అనేక ఉపద్రవాల నుంచి, అనేక అపాయాల నుంచి మనల్ని కాపాడుచున్న దేవుడు. అపవాది వేయుచున్న అగ్ని బాణములన్నింటినీ ఆర్పివేస్తూ మనల్ని వెలిగిస్తున్నటువంటి దేవుడు, మనల్ని వెలుగుగా చేసిన దేవుడు, ఉప్పుగా చేసిన దేవుడు, రుచికరంగా చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి మరి మన జీవితంలో ఇంకేమైనా సరి చేసుకోవాల్సింది ఉన్నాయట్లా, మరి మనకు తెలియకుండానే మనం సహవాసం ఒకవేళ కోల్పోయిన ఎట్లా, సహవాసంలో ఇంకా మనం రావడానికి మనం మరి ఆ యొక్క గిల్ట్ ఫీలింగ్ తో మనం బాధపడుతున్న ఎట్లా, దేవుడి దినమున కన్నీటితో ఆహ్వానిస్తా ఉన్నా, నా కుమారుడా, వాట్ ఎవర్ యు ఆర్ మేబీ, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నేను నిన్ను అంగీకరిస్తాను. తప్పిపోయినటువంటి కుమారుడు చేయని పొరపాటు లేదు. తప్పిపోయిన కుమారుడు దేవుని తిరస్కరించాడు, తన తండ్రిని తిరస్కరించాడు. మరి తన యొక్క సహోదరుని కూడా మరి ఆయన లక్ష్య పెట్టలేదు, ఆ ఇంటికున్న గౌరవాన్ని లక్ష్య పెట్టలేదు, సమస్తం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఒకానొక దినమున రియలైజ్ అంటే నేను నా దేవునికి, నా తండ్రికి విరోధంగా పాపం చేశాను, ఆయన కుమారుడిని అనిపించుకుంటానికి కూడా నేను యోగ్యుడును కాదు అని, నేను ఒకవేళ నా తండ్రి దగ్గరికి వెళ్తే నన్ను యాక్సెప్ట్ చేస్తాడో లేదో, నేను ధనమంతా వ్యర్థం చేశాను, నా తండ్రిని అగౌరవపరిచాను అనుకుని ఒకవైపున ఆలోచన, మరొక వైపున నా తండ్రి కరుణామయుడు, నా తండ్రి ప్రేమామయుడు, నా తండ్రి ఒకవేళ నన్ను క్షమించి నన్ను అంగీకరిస్తాడేమో అని ఆయన ఆశతోటి వచ్చాను. ఆ యవనస్తుడి ఇంటికి వచ్చినప్పుడు దూరం నుండి చూసినటువంటి తండ్రి తను మరి కుమారుడు తను గ్రహించే లోపే తండ్రి గ్రహించి పరిగెట్టుకుంటూ వచ్చి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, తను కౌగిలించుకొని, తను ప్రశస్తమైన వస్త్రంలో ధరింపచేసి
తనకు నూతనమైన చెప్పులను పుట్టించి ఉంగరం తొడిగించి గొప్ప విందుని చేశాడు. మన దోషము మన అపరాధములను దేవుడు అన్నిటికీ జ్ఞాపకం చేసుకున్నాడు. We need not to keep any guilt feeling in our lives, in our hearts. మన హృదయంలో ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ పెట్టుకోవడం అవసరం లేదు. ఎందుకంటే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని అంటున్నాడు. సో యేసుక్రీస్తులో ఉన్న వారికి శిక్ష విధి లేదు. ఆయన కృపామయుడు, కరుణామయుడు. ఆయన మనల్ని క్షమించి మనల్ని తిరిగి నిర్మించేటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, తడవు చేయకుండా, లోతు వలె తడవు చేయకుండా మరి దేవుడి సన్నిధికి మనం వచ్చి మనం సరి చేసుకొని దేవుని యొక్క రక్తంలో మనం శుద్ధీకరించుకొని పరిశుద్ధులమై దేవునితో కూడా మహిమలో మనం పాలు పంపులు పొందాలని, దేవుని పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందాలని ప్రభువు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆహ్వానాన్ని మనం తిరస్కరించుకోము. దేవుని యొక్క ఆహ్వానాన్ని మనం విని అంగీకరించి దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు, అది మన హృదయంలో తాకినప్పుడు మనం వెంటనే అంగీకరించి మనం సరి చేసుకొని దేవునితో సమాధానపడి దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు పంపులు పొందాలని ప్రభువు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో అది దేవుని ఇచ్చినటువంటి ఆహ్వానం ఇజ్రాయేల్ ప్రజలు. ఆ తర్వాత 5 రకాలైనటువంటి బలులు మనకు ఈ యొక్క లేవి కాండంలో 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కనబడతాయి. సో ఫస్ట్ ది దహన బలి, నంబర్ 1 బర్న్ట్ ఆఫరింగ్, దహన బలి. రెండవది ఈ యొక్క దహన బలి ఏంటంటే దేవుని వరకు మరి బలిగా. సో దీనికి సాదృశ్యంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రిని సంతోషపరచడానికి, తండ్రిని మహిమపరచడానికై తన్ను తాను దహన బలిగా గొర్రె పిల్లగా అర్పించుకుని ఉన్నాడు. దీని గురించి మనం వివరంగా చూసుకుంటాం. రెండవది గ్రెయిన్ ఆఫరింగ్ అనగా నైవేద్య బలి. అంటే ఇక్కడ గోధుమ పిండి, స్వచ్ఛమైన గోధుమ పిండి మెత్తనిది, మరియు దానిలో ఆ యొక్క ఒలివల నూనె వేస్తారు, తర్వాత ధూపం వేస్తారు. సో దాన్ని బలిపీఠం మీద అగ్నిలో దహిస్తారు. సో దాని గురించి మనం మరల వివరంగా చూసుకుంటాము. ఇది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. మూడవది పీస్ ఆఫరింగ్ అనగా సమాధాన బలి. సో తండ్రితో కూడా మనుషులను సమాధానపరచడానికై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పక్షముగా మరి సమాధాన బలిగా అర్పించబడ్డాడని దానికి సాదృశ్యంగా ఉన్నది. ఇది ఫెలోషిప్ అంటే సహవాసం గురించి మనకు తెలియజేస్తా ఉన్నది. అంటే మనకి దేవునికి మధ్య ఉన్న అడ్డుతేరను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తొలగించాడు కనుక, సో మనము నేరుగా తండ్రితో కూడా సహవాసం కలిగి ఉండడానికి ద్వారము తెరిచారు. సో కనుక ఇది తండ్రితో కూడా దేవునితో కూడా నేరుగా సహవాసం కలిగి ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప మార్గం. నాలుగవది సిన్ ఆఫరింగ్, పాప బలి. సో మనుషులు పరిశుద్ధ మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా, దేవునితో సమాధానపరచబడిన తర్వాత కూడా మనిషి శరీరంలో ఉన్నాడు కనుక, మనిషిని ఆలోచనలు ఎప్పుడు తలంపులు చెడ్డవే కనుక పొరపాటు చేస్తాడు కనుక, పొరపాటు చేసినప్పుడు దానికి ఆ పాపమునకు మరి పాప బలిగా ప్రాయశ్చిత్తంగా అర్పించాలి. తర్వాత ఇది దేని గురించి సూచిస్తుంది అంటే తీర్పుని గురించి చూస్తుంది. పాపం యొక్క తీర్పు. ఒకవేళ ఆ యొక్క పాపమునకు పరిహరించుకోకపోయినట్లయితే తీర్పు వస్తుంది. సో ఐదవది ట్రెస్పాస్ ఆఫరింగ్, పాప పరిహారార్థ బలి. సో ఇది అటోన్మెంట్ అండ్ ఫర్గివ్నెస్. అంటే దేవునికి మరి పాపమునకు ప్రతిగా ఆ యొక్క అటోన్మెంట్ అంటే దాని బదులుగా అర్పించేటువంటి అర్పణ, తద్వారా మనకు క్షమాపణ దొరుకుతుంది. సో అటోన్మెంట్ మరియు ఫర్గివ్నెస్ అనేటువంటి వాటిని గురించి ఈ యొక్క ట్రెస్పాస్ ఆఫరింగ్ అనేటువంటిది మనకి తెలియచేస్తా ఉన్నది. సో ఇవన్నీ కూడా సిలువ కార్యములు అవన్నీ కూడా నెరవేర్చబడినాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరి సిలువలో ఆయన చేసిన బలియాగము ద్వారా ఈ యొక్క 5 రకాలైనటువంటి బలులకు సంబంధించినవన్నీ కూడా
సంపూర్ణము చేయబడినాయి. సో దాన్ని మనం తర్వాత వివరంగా చూసుకుంటాం. సో దీన్ని ఇంటర్నెట్ నుంచి నేను తీసుకున్నాను. సో 5 రకాలైనటువంటి బలులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క శిలువ మరణం ద్వారా నెరవేర్చారు. కాబట్టి ఇప్పుడు గొర్రెలు, ఎడ్లు, మేకలు, పక్షులను బలిగా అర్పించవలసినటువంటి అవసరం లేదు. వాటి రక్తంను బలిపీఠం మీద ప్రోక్షించవలసినటువంటి అవసరం లేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తను తానే ఒక్కసారిగా శిలువ అనే బలిపీఠం మీద తను తాను దహన బలిగాను, తను తాను నైవేద్య బలిగాను, సమాధాన బలిగాను, పాప బలిగాను మరియు పాప పరిహారార్థ బలిగాను అర్పించి ఆయన మనల్ని విమోచించాడు. సో దిస్ ఈస్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ది 5 kinds of offerings. Then the first offering is burnt offering, అనగా దహన బలి. దహన బలిని గురించి మనం చూసినట్లయితే ఈ దహన బలిని గురించి దేవుడు ఈ యొక్క లేవి కాండంలో 1వ అధ్యాయంలో చాలా చక్కగా కూలంకషంగా వివరించాడు. మరి మన అన్ని వచనాలు చదువుకున్నప్పుడు మనకు ఎక్కువ సమయం పడుతుంది కనుక నేను దీన్ని క్లుప్తంగా మీకు వివరిస్తాను. సో ఈ యొక్క దహన బలికి కొన్ని స్టెప్స్ దేవుడు చెప్తున్నారు. దయచేసి మీరు ఈ యొక్క అధ్యాయాన్ని తర్వాత చదవండి. సో ఏమన్నా అంటే ఫస్ట్ వాళ్ళని ఆహ్వానించి ఎవరైనాను దహన బలి అర్పించగోరని అట్లా ఈ యొక్క బలి అనేటువంటిది వారి సొంతగా వారి ఇష్టపూర్వకంగా చేసేటువంటిది. సో ఏమన్నాడంటే మీరు ఒక దహన బలి రూపంగా అర్పించినది గోవుల్లోదైన ఎడ్ల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావాలేమో. సో మేల్ హర్డ్ తీసుకొని రమ్మని చెప్పారు. మేల్ బుల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, బట్ ఇట్ షుడ్ బి మేల్. నాకు ఉంచుకునండి. మగదై ఉండవలను, తర్వాత నిర్దోషమైనది ఉండవలని, అలాంటి కలంకమైనను దానికి ఉండకూడదు. ఎందుకు మగదాన్ని దేవుడు అర్పించమని చెప్పాడంటే అది బలమైనది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బలమునకు సాదృశ్యముగా ఉన్నది కనుక దాన్ని అర్పించమని చెప్పాడు. తర్వాత నిష్కలంకమైనది అంటే లోపము లేనిదై ఉండవలెను. నార్మల్గా అయితే 1 సంవత్సరము వయసు ఉన్నటువంటి దాన్ని అర్పించమంటారు. 1 సంవత్సరం వయసు యొక్క ఏమంటారు, అది ఎలాంటి ఏ యొక్క ఫీమేల్ ఆడదానితో కూడా సంయోగంలో పాల్గొన్నది కనుక సో అది నిష్కలంకమైనదిగా ఉన్నప్పుడు, మంచిగా తేలి ఒక శ్రేష్టమైనదిగా ఉన్నప్పుడు దాన్ని అర్పించమని చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ స్టెప్స్ మనం చూసినట్లయితే మగదాన్ని ఎద్దుని తీసుకొని రమ్మంటున్నాడు, వాలంటరీగా తీసుకొని రమ్మంటున్నాడు. ఎక్కడ తీసుకురమ్మంటున్నాడు? ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం యొద్దకు తీసుకురావాలి. సో తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే తీసుకొస్తారో వారు దాని మీద చేతులు ఉంచాలి, హస్త నిక్షేపణ చేయాలి. హస్త నిక్షేపణ చేసిన తర్వాత మరి యాజకులు కూడా అక్కడ ఉంటారు. అప్పుడు వారి సమక్షంలో హస్త నిక్షేపణ చేయడం దాని అర్థం ఏంటంటే తన యొక్క దోషములు, తన యొక్క అపరాధములు పూర్తిగా ఆ యొక్క కోడి మీనో, గొర్రె మీనో, ఎద్దు మీనో, లేకుంటే మేక మీనో వెళ్ళిపోతాను. సో తనకు బదులుగా ఆ యొక్క జంతువు అర్పించబడుచున్నది, బలిగా అర్పించబడుచున్నది. తన ప్రాణమునకు బదులుగా ఆ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రాణమునకు బదులుగా ఆ గొర్రె పిల్ల లేకుంటే ఆ యొక్క ఎద్దు అర్పించబడుచున్నది. సో ఆ ద్వారం ఎత్తుకు తీసుకొచ్చినప్పుడు దాని మీద చేతులు ఇచ్చినప్పుడు దాన్ని చంపివేయాలి. దాన్ని చంపిన తర్వాత దాని యొక్క రక్తము అంటే తలను కోసి రక్తమును ఒక బేసిన్లో పట్టి ఆ రక్తమును ఈ యొక్క బలిపీఠం మీద ప్రోక్షించాలి. బలిపీఠం చుట్టూ, బలిపీఠం యొక్క పిక్చర్ మనం చూసినట్లుగా బలిపీఠం చుట్టూ, బలిపీఠం మీద ప్రోక్షించాలి. అలా ప్రోక్షించినటువంటి తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని ఆ జంతువుని వాళ్ళ అవయవాలను కట్ చేసేసి ఆ యొక్క బలిపీఠం మీద కట్లెట్ వేసి
సో దాని మీద పెట్టి దాని అవయవములన్నిటిని కూడా కాల్చివేయాలి. ఏది కూడా ఉండడానికి లేదు. తర్వాత తన యొక్క కాళ్ళు, చేతులు, తన యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్, లోపల ఉన్న అవయవములన్నిటిని కూడా కొవ్వుతో సహా సమస్తమును దాన్ని ఆ యొక్క బలిపీఠం మీద కాల్చి ధూపము వేయాలి. దట్స్ వాట్ ది బర్న్ట్ ఆఫరింగ్. బర్న్ట్ ఆఫరింగ్ దహన బలి అనగానే సమస్తము అది అంతా కూడా పూర్ణముగా దహించి వేయబడి అది పూర్తిగా కాలి దాని నుంచి ధూమం వస్తుంది. అంటే లేవికాండం మొదట యాజకుడు దాన్ని అంతా కూడా బలిపీఠం మీద దహించాలి. సో ఇక్కడ సంపూర్ణముగా ఆ యొక్క జంతువు అవయవములన్నీ కూడా దహించబడాలి. సో దానివల్ల ఏమవుతుంది, అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అవుతుంది. తద్వారా తండ్రి అయిన దేవుడు మరి సాటిస్ఫై అయ్యి ఆ యొక్క వ్యక్తిని ఏం చేస్తాడు, ఆ వ్యక్తి యొక్క పాపము ప్రాయశ్చిత్తం జరుగుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు శిలువ మరణమును సూచిస్తా ఉంది. సో బర్న్ట్ ఆఫరింగ్ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కలువరి శిలువ మరణము సాదృశ్యంగా ఉంది. అక్కడ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఏం చేశాడు, తను తాను సంపూర్ణంగా శిలువ మరణంకు అర్పించుకున్నాడు. ఏమి కూడా అతను ఉంచుకోలేదు, సంపూర్ణంగా ఆయన మరి అర్పించుకొని ఆయన మనలను విమోచించాడు. చూడండి, మనం వాక్యంలో మనం చూసినట్లయితే ఈ యొక్క బర్న్ట్ ఆఫరింగ్ హిబ్రూ భాషలో అర్థం ఏంటంటే ఓలా అనే అర్థము. ఓలా అంటే పైకి ఎగసే బలి. ఇది హోమము ఆ మంటకు కాలినప్పుడు ఆ యొక్క సువాసన అనేటువంటి పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ విధముగా దేవుడు మరి మన కొరకై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకై దహన బలిగా గొర్రె పిల్లగా ఆయన కలువరి శిలువలో తన ప్రాణంను బలిగా అర్పించాడు. ఆయన కూడా యుక్త వయసులో ఉన్నప్పుడే 33 సంవత్సరముల వయసులోనే తాను మరి నిష్కలంకమైనటువంటి వాడిగాను నిర్దోషమైనటువంటి వాడిగాను ఆయన అర్పించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. అందుకని దేవుడు ఇక్కడ ఈ యొక్క జంతువును కూడా అర్పించేటప్పుడు అది నిష్కలంకమైనది, నిర్దోషమైనదిగా ఉండవలను అని అన్నాడు. మరి మగదై ఉండవలను. సో ఎందుకు దేవుడు దాన్ని ఇంకోటి ఏమన్నాడు, దేవుడు మందలో నుండి తీసుకురమ్మన్నాడు. అంతేగాని క్రూర మృగాన్నో లేకుంటే అడవిలో దొరికిందాన్నో లేకుంటే దారిలో దొరికిందాన్నో దేన్ని పడితే దాన్ని తీసుకురామని చెప్పలేదు. సో దాని అర్థం ఏంటంటే పెంపుడు జంతువులు అనేటువంటివి తన యొక్క యజమానునికి లోబడి ఉంటాయి. అంతే కదా, గొర్రెలు ఆయన స్వరం ఉంటాయి కదా, అట్లా చెప్తే అట్లా వెళ్తాయి. సో ఎక్కడ ఎటు మలిస్తే అటు మలుతాయి. సో సాధు జంతువులు పెంపుడు జంతువు అయి ఉండవలను, అది తన యజమానునికి అతి విలువైనదిగా ఉండవలను. అంతే కదా, ఒక జంతువుని దాన్ని పెంచి పోషిస్తే అది తనకు విలువే కదా. సో దాన్ని నమ్మినప్పుడు తనకి ఎంతో ధనం వస్తుంది. సో అదేవిధంగా అది విధేయత చూపేదై ఉండవలెను. ప్రియమైనటువంటి దేవుని పెట్టాలా, అది పెంపుడు జంతువు అయి ఉండాలి, అది యజమానుడికి విలువైనదిగా ఉండాలి, విధేయత చూపించేటువంటి ఉండాలి. సో అలాంటి దాన్ని దహన బలిగా అర్పించాలి. అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఒకగానొక కుమారుడు, విలువైనటువంటి వాడు, విధేయుడు, మరి ఆయన కూడా మరి సాధు జంతువు లాగా తండ్రి ఎత్తున్నాడు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి దహన బలిగా గొర్రెపిల్ల వలె ఆయన కలువరిసెలలో తను తాను అర్పించుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. Hebrews chapter 7 verse 26. Hebrews chapter 7 verse 26. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపములో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మికిలి హెచ్చైన వాడైనను ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. సో ఆ విధంగా ఇంకా చూడండి 28 కూడా 27 కూడా చదువు. ధర్మశాస్త్రము బలహీనతలు గల మనుషులను యాజకులుగా నియమించు గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తనను తాను అర్పించుకున్నప్పుడు ఒకేసారి ఈ పని చేసి ముగించెను. ఇక్కడ ఏం చెప్తుంది దీని గురించి? పవిత్రుడు, నిర్దోషిను, నిష్కల్మషుడును, పాపుల్లో చేరే ప్రత్యేకంగా ఉన్నవాడును ఏం చేశాడు? ఒక్కసారే తను తానుగా అర్పించుకొని ఆ పని ముగించేసేసాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ జీసస్ క్రైస్ట్ డిడ్ ఫర్ us. సో దహన బలిగా తను తాను అర్పించుకున్నాడు. 10వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఒక మాట మనకు కనబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక చాప్టర్ 10 verse 20. 19-20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుక. కాబట్టి మనకు ధైర్యం ఎట్లా వచ్చింది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక నూతనమైనది జీవము గలది ఆయన శరీరం ద్వారా తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఆయన మార్గం ఏర్పరిచాడు. ఆ మార్గంలో ఉన్న ఆయన రక్తము ద్వారా మనము ఏమయ్యాము? ప్రవేశించటకు ధైర్యం కలిగి ఉన్నాం. దట్స్ వాట్ క్రైస్ట్ డిడ్ ఫర్ us. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనంలో కూడా తెర రెండుగా చిరిగిపోవటాన్ని మనం చూస్తాం. అదేవిధంగా తీతుకు రాసిన పత్రికలో కూడా మరి మనము యేసుక్రీస్తు యొక్క సౌశల్యాన్ని ఆయన మన కొరకు చేసినటువంటి దాన్ని మనం చూస్తాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి చదువు. 4-5 వచనాలు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. మన రక్షకుడైన 3 నుంచి అన్న 4 నుంచి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. సో ఆ విధంగా దేవుడు మనల్ని ఎట్లా రక్షించాడు? తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించాడు. ఒకసారిగా ఆయన తను తానుగా బలిగా అర్పించుకొని ఆయన మనల్ని రక్షించాడు. ఈ విధంగా దహన బలి అనేటువంటిది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులు అది నెరవేరింది. ప్రియమైనటువంటి దేవుని విన్నారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని మరి ప్రభువే మనకు మన స్వనీతి క్రియల చేత కాక మరి కేవలము ఆయన యొక్క కృప ద్వారానే మనము రక్షింపబడ్డాం. సో దహన బలి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ కార్యానికి సాదృశ్యంగా ఉన్నది. సో రెండవ బలిని మనం చూసినట్లయితే
నైవేద్య బలి, గ్రెయిన్ ఆఫరింగ్ అంటారు. సో దీనిలో సో ఈ యొక్క దహన బలిలో కూడా మనం చూసుకున్నట్లయితే పక్షిని కూడా అర్పించవచ్చు. ఆ పక్షి ఎలాంటి పక్షి అంట? పౌరం అంటే తెల్ల గువ్వ, పౌరు పిల్ల. సో ఈ రెండింటిని అర్పించవచ్చు. దాన్ని ఏం చేయాలి? తన మెడను త్రించి ఆ యొక్క బలిపెట్టి మీద ఉంచినప్పుడు దాన్ని క్లీన్ చేసేసి దాని అవయవములన్నింటినీ విడగొట్టకుండా అలాగనే దాన్ని ఏం చేయాలి? దాన్ని దహించాలి. సో ఇది మనకు దహన బలిని గురించినటువంటి వివరణ. రెండవది నైవేద్య బలి. నైవేద్య బలి అనగా గ్రెయిన్ ఆఫరింగ్. సో గ్రెయిన్ ఆఫరింగ్ లో కూడా 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో నేను కొంచెం క్లుప్తంగా చెప్పి ముగిస్తాను, సమయం అయిపోతుంది. మొట్టమొదటిది మెత్తని గోధుమ పిండి, శుద్ధమైన మెత్తని గోధుమ పిండి, దాన్ని తీసుకొని రావాలి. తర్వాత దానిలో ఆలివ్ ఆయిల్ వేయాలి, నూనె వేయాలి. తర్వాత దానికి ధూపం వేయాలి. ధూపం వేసేసేసి దాన్ని దహించాలి, బలిపీఠం మీద దహించాలి. యాజకుడి దగ్గర తీసుకురావాలి. ఆ యొక్క ద్వారం మీద తీసుకొచ్చినప్పుడు యాజకుడు దానిలో నుంచి చారెడు తీసుకొని ఆ మూడింటిలో నుంచి తీసుకొని వాటిని కలిపి బలిపీఠం మీద పెట్టి వాటిని దహిస్తాడు. దహించినప్పుడు అది సువాసనగా దేవునికి ఉంటూ ఉన్నది. సో ఇది పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా కూడా ఆలివ్ నూనె అనేటువంటిది, ఆలివ్ ఆయిల్ అనేటువంటిది పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉంటుంది. సో ఇది గ్రెయిన్ ఆఫరింగ్ అనేటువంటిది వీటితో చేసిన తర్వాత అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. అయితే దీనిలో పులిసిన పిండి ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే పులిసిన పిండి కొంచెమైనా కూడా అది పిండి అంతనే పులిచేది. సో పులిసిన పిండి పాడు చేస్తుంది. అయితే మరి దానికి తేనె కూడా కలపొద్దని చెప్తున్నాడు. తేనె ఎందుకు కలపొద్దని చెప్తున్నాడు అంటే తేనె అనేటువంటిది నిలువ ఉంటే అది పులుపు ఎక్కుతుందంట. సో పులుపుని ఇస్తా ఉంది. సో అందుకని తేనె సాధ్యమైనంత వరకు ఫ్రెష్గానే తినడం శ్రేయస్కరం, ఆరోగ్యకరం. సో నిలువ ఉంటే పులుపు ఎక్కుతుంది కాబట్టి అది పులిసిపోతుంది. పులిసిపోయినప్పుడు అది దేవునికి పులిసిపోయింది అర్పించకూడదు. కాబట్టి మరి తేనె కానీ మరి ఆ యొక్క పులిసిన పిండి కానీ వేయకూడదు. ఉప్పు వేయాలని చెప్తున్నాడు, ఉప్పుతో కలిగట్టమని చెప్తున్నాడు. ఉప్పు ఎందుకు వేయమంటున్నాడు అంటే ఉప్పు పుళ్ళుని శుద్ధీకరిస్తుంది, పుళ్ళుని బాగు చేస్తుంది, అరికడుతుంది. సో అది ఆ యొక్క వస్తువుకి రుచిని యాడ్ చేస్తుంది. తర్వాత ఆ వస్తువు యొక్క డ్యూరబిలిటీని కూడా పెంచుతూ ఉంది అన్నమాట. అంటే ఉప్పు అనేటువంటిది పుల్లుని అరికడుతుంది, పులిసిన పిండి ఏమో పుల్ల చేస్తుంది. కాబట్టి పులిసిన పిండి వేయకూడదు, తేనె వేయకూడదు, మనం వేయవలసింది ఉప్పు. సో కాబట్టి ఆ విధంగా దాన్ని అర్పించినప్పుడు ఆలివ్ నైవేద్య బలి అనేటువంటిది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. తండ్రి అయిన దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా తర్వాత ఆయన ఆరోహణుడై మనకు ఆదరణకర్తనిచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ సాదృశ్యంగా ఉంది. రెండవది మరి గోధుమ పిండి ఎట్లా తయారు చేస్తారు? గోధుమ పిండి ఏం చేస్తారు? ఫస్ట్ గోధుమ గింజలను నూరుస్తారు. ఆ గింజలు వచ్చిన తర్వాత వాటిని క్లీన్ చేస్తారు. వాటిని వాటిని మిల్లు వేస్తారు కదా, లేకపోతే దంచుతారు, అంతే కదా. మిల్లులో వేస్తారు, లేకపోతే దంచి దాన్ని మెత్తగా పొడి చేసిన తర్వాత దాన్ని రొట్టెలు చేయడానికి, అప్పములు చేయడానికి వాడతారు. ఆ విధంగా ఆ యొక్క గోధుమ పిండిని దాని మీద ఒలివల నూనె వేసి దాన్ని రొట్టెలాగా చేసి పైన పెట్టి కాలుస్తారన్నమాట. ఆ యొక్క బలిపీఠం మీద దహించి వేస్తారు. సో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మన కొరకై ఆయన శరీరము విరగొట్టబడినది, నలుగొట్టబడినది. ఎలాగైతే ఆ యొక్క గోధుమ గింజలు దంచబడతాయో అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పాపముల కొరకై ఆయన దంచబడ్డాడు, నల్లగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. ఆయన శరీరం దున్నబడింది, చేల్చబడింది. సో ఆ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు
శిలువ మరణ సమయంలో ఆ విధంగా ఆయన ఈ యొక్క నైవేద్య బలిని కూడా నెరవేర్చి దున్నబడింది, దంచబడింది. తర్వాత ఆయన మన కొరకు పరిశుద్ధాత్మను మనకు సహాయకుడుగా అనుగ్రహించి ఉన్నారు. సో కాబట్టి ఈ యొక్క నైవేద్య బలి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. తర్వాత ప్రథమ ఫలముల నైవేద్యం గురించి కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సో ప్రథమ ఫలాల్లో వచ్చినటువంటి వాటిని దేవునికి నైవేద్యంగా అర్పించవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ గ్రెయిన్ ఆఫరింగ్. సో అంటే నైవేద్య బలి. అయితే పరిశుద్ధము అనేటువంటిది ఆది కాండంలో మనకు ఎక్కువగా కనబడదు. పరిశుద్ధము అనేటువంటిది మనకు నిర్గమాకాండంలో ఎక్కువగా కనబడుతుంది. తర్వాత లేవి కాండంలో మరీ ఎక్కువగా కనబడుతుంది. మనం చూసుకున్నాం కదా, అది దాదాపుగా 87 సార్లు రాయబడిందని. సో పరిశుద్ధత ప్రతిదీ పరిశుద్ధమే. సమాజ మందిరం పరిశుద్ధము, మరి బలి పరిశుద్ధము, నిర్దోషమైనటువంటి దాన్ని అర్పించాలి, సమాజం పరిశుద్ధ సమాజంగా మీరు కూడుకొనాలి. ప్రతిదీ కూడా పరిశుద్ధంగానే దేవుడు చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా దేవుడు మరి ఈ యొక్క బలులను ఇక్కడ రాసి ఉంచాడు. ఇవన్నీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో నెరవేర్చబడినాయి. దహన బలి, నైవేద్య బలి. సో మిగతా 3వ బలి గురించి మనం తర్వాత చూసుకుందాం. ఈరోజు సమయంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. సో ఈ దినం మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడని మనం నేర్చుకున్నాం. పరిశుద్ధ ప్రత్యక్ష గుడారం నుంచి ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. రెండవది దహన బలి, నైవేద్య బలి గురించి మనం నేర్చుకున్నాం. దహన బలి యేసుక్రీస్తు శిలువ మరణమునకు, శిలువ త్యాగమునకు సాదృశ్యంగా ఉన్నది. నైవేద్య బలి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఒక దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, దయగలిగిన దేవానికి వందనాలు. నాయనా, దినమున లేవి కాండంలో ప్రభా దహన బలి, నైవేద్య బలి గురించి చూసుకుందానికి కృప చూపించారు. మీరు ఆహ్వానం గురించి కూడా మమ్మల్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రభా, మా ప్రియులు ఎవరు ప్రభా పులిసిన పిండి వల్లే కానీ, లేకుంటే ప్రభా అయోగ్యులుగాను అపవిత్రులుగాను ఉండకూడదు. ప్రభా తండ్రి, పరిశుద్ధులుగా మీరు చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మీకు సహవాసము దూరంగా ఉండకూడదు. ప్రభా పరిశుద్ధ బలకు దూరంగా ఉండకూడదు. ప్రభా తండ్రి, మీరే కృప చూపించండి, కనికరిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను. దయ చూపించమని వేడుకుంటున్నాను. దేవా, కూడి వచ్చిన మా ప్రియులందరూ మీరు మాట్లాడారని విశ్వసిస్తున్నాం. ప్రభా వారికి తోడైన, వారి ఉద్యోగంలో తోడైనని, వారి కుటుంబంలో మీరు తోడైనని, వారి ఆత్మ ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తున్నాను. బలమైనటువంటి సాధనములుగా, శిష్యులుగా, అపోస్తలుగా తయారు చేయమని వేడుకుంటున్నాను. వాక్యం మా హృదయంలో నాటబడ్డానికి సాయించండి. వారిని కనికరించి దయ చూపించమని, ప్రతికీగా పనిచి తప్పించమని దేవ మంతట్లో తోడుగా ఉండమని వేడుకుంటూ, ఆ పాత్రను ఏగు నలుపునే నాకు మీ తోడుగా సాయించండి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం. ఆమేన్. ఆమేన్.